హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ వేణుగోపాల్ రెడ్డి ఫ్రమ్ జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, freshers.in.com, జోష్ ఓవర్సీస్ కన్సల్టెన్సీ. మనము ఈ టీఎస్ ఎంసెట్కి సంబంధించినటువంటి తుది దశకు చేరుకున్నాము. ఈ రోజున పేరెంట్స్ అందరూ కూడా వాళ్ళ ఒరిజినల్ సర్టిఫికేట్స్ తీసుకొని కాలేజీకి పయనమైనటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే 17వ తారీఖు కానీ మీరు ఒరిజినల్స్ ఈరోజు 5 గంటల లోపల కాలేజీలో సబ్మిట్ చేయకపోతే మీ సీట్ క్యాన్సిల్ అయిపోతుంది. సో ఇప్పుడు సమయం దాదాపు 2 గంటలు కావస్తుంది, 2:30 గంటలు కావస్తుంది. మరో 2:30 గంట మాత్రమే మీరు కాలేజీలో రిపోర్ట్ చేయడానికి టైం ఉంది. సో నిన్న ఈవినింగ్ 5:30 గంటలప్పుడు టీఎస్ వెబ్సైట్ కన్వీనరు ఒక నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది, కండక్ట్ ఆఫ్ ది సెంట్రల్ ఇంటర్నల్ స్లైడింగ్. సో ఈ వీడియో దీనికి సంబంధించింది అనమాట. సెంట్రల్ ఇంటర్నల్ స్లైడింగ్ అనే పదము ఇంతవరకు ఎప్పుడూ లేదనమాట. తొలిసారి తెలంగాణ రాష్ట్రంలో ఈ పదం వినపడుతూ ఉంది. ఇంతకుముందు కూడా ఎప్పుడూ లేనటువంటిది. ఏంటంటే కాలేజీ వాళ్ళు ఇష్టానుసారంగా చేసుకునేవాళ్ళు. ఈ సెంట్రలైజ్డ్ ఇంటర్నల్ స్లైడింగ్ని స్టూడెంట్స్ ఏ రకంగా వాడుకోవాలనేది నేను క్లియర్గా చెప్తాను. సో దీనికి సంబంధించినటువంటి కమ్యూనికేషన్ గైడ్లైన్స్ ఏమున్నాయనేది ఒకసారి నేను మీకు చదివి వినిపిస్తాను. ద ప్రిన్సిపల్స్ ఆఫ్ ది యూనివర్సిటీస్ అండ్ ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజెస్ ఇన్ ద స్టేట్ ఆర్ వెల్ అవేర్ దట్ ది ఫైనల్ ఫేజ్ ఆఫ్ అలాట్మెంట్స్ ఫర్ అడ్మిషన్స్ ఇంటూ ఇంజనీరింగ్ కాలేజెస్ హ్యావ్ బీన్ కంప్లీటెడ్ and the candidates were instructed to report at the respective allotted college latest by 17/8/2024. 17వ తారీఖు లోపల ఎట్టి పరిస్థితుల్లో మీరు కాలేజీలో రిపోర్ట్ చేయమని. ద ఫాలోయింగ్ గైడ్లైన్స్ ఆర్ ఇష్యూడ్ ఇన్ కనెక్షన్ విత్ ద అప్డేషన్ ఆఫ్ జాయినింగ్ డీటెయిల్స్ ఇన్ ద రిపోర్టెడ్ కాలేజెస్. సో ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ద ప్రిన్సిపల్స్ ఆర్ రిక్వెస్టెడ్ టు థరోలీ వెరిఫై ద ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఆఫ్ ది క్యాండిడేట్స్ అండ్ కలెక్ట్ 1 set of జెరాక్స్ కాపీస్ అండ్ ఒరిజినల్ టీసీ. సో ఇది ఎప్పటికి కూడా జరగనటువంటి అంశము. ఈ ఇన్స్ట్రక్షన్ పడుచుకోవద్దు. ఎందుకంటే టీసీ మాత్రమే సబ్మిట్ చేయాలని గవర్నమెంట్ ఎప్పుడు మనకు అలాట్మెంట్ ఆర్డర్లో ఇస్తుంది. ఈ రాష్ట్రంలో ఏ ఒక్క కాలేజీ కూడా ఇన్స్ట్రక్షన్ పాటించదు. మొత్తం సర్టిఫికేట్లు గుంజేసుకుంటారు. అది ఎందుకంటే చట్టం పాటికి చట్టం తన పని తను చేసుకోబోద్ది. మనకంటూ మామూలు వీళ్ళ సొంత రాజ్యాంగం ఉంటుంది అనమాట కాలేజీ వాళ్ళకి. అట్లా కాబట్టి మీ సర్టిఫికేట్లన్నీ గుంజుకున్న దాకా వాళ్ళు వదిలిపెట్టరు. ఇక తప్పేది కాదు. మనం ఎంత మొత్తుకున్నా సర్టిఫికేట్స్ ఇవ్వండి, వాళ్ళు మీకు జాయినింగ్ యాక్సెప్ట్ చేయరు. అనవసరంగా వాదన దిగి టైం వేస్ట్ చేసుకోకుండా ఇక మమ అనిపించేసి ముందుకు వెళ్ళిపోవడం ఒకటే మార్గం. కాబట్టి అన్ని ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఇవ్వాల్సిందే. ఇచ్చిందా కాలేజీలో తీసుకోరు. ఇది రాయబడనటువంటి రాజ్యాంగం తెలంగాణలో. ఇంకెక్కడ వేరే స్టేట్లో ఉంటుంది అనమాట. కానీ మన దగ్గర మాత్రం అట్లే ఉంటుంది. సో అయిపోయిన తర్వాత లిస్ట్ ఆఫ్ అలాటెడ్ క్యాండిడేట్స్ బ్రాంచ్ వైజ్ కోర్స్ వైజ్ అట్ ది ఎండ్ ఆఫ్ ఫైనల్ ఫేజ్ అలాట్మెంట్స్ ఆర్ ప్లేస్డ్ ఇన్ ద వెబ్సైట్. ఇది సెకండ్ పాయింట్ ఇంపార్టెంట్ అండి. ఈ రకంగా మనకి ఏ బ్రాంచ్లో ఎంతమంది రిపోర్ట్ చేశారనే విషయము ఈరోజు సాయంత్రం 7 గంటలకి కానీ 8 గంటలకి కానీ మొత్తం వెబ్సైట్లో పెట్టేస్తారు. దాంతో మనకేం పని సార్ అంటే, ప్రిన్సిపల్స్ అండ్ మేనేజ్మెంట్స్ ఆఫ్ ది కాలేజెస్ షల్ వెరిఫై ద లిస్ట్ ఆఫ్ క్యాండిడేట్స్ అలాటెడ్ టు ద రెస్పెక్టివ్ ఇన్స్టిట్యూషన్స్ ఇన్ ద ఫైనల్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ అండ్ షల్ నాట్ కంటిన్యూ ఎనీ క్యాండిడేట్ హూ ఈజ్ నాట్. ఇక్కడ చాలామంది ఏం చేస్తుంటారు, ఒక కామన్ మిస్టేక్ చేస్తూ ఉంటారు అనమాట. వాడికి సెకండ్ ఫేజ్లో సపోజ్ గీతాంజలి కాలేజ్ వచ్చిందనుకో, వీడు పోయి మళ్ళీ ఏదో ఒక కాలేజీలో పెట్టుకుంటాడు. సో ఆడు థర్డ్ ఫేజ్లో ఆ కాలేజ్ వచ్చి ఉంటుంది. కానీ వీడు పాపం సెకండ్ ఫేజ్ అలాట్మెంట్ జాయినింగ్ రిపోర్ట్ వచ్చేసి గీతాంజలిలో రిపోర్ట్ చేసేస్తాడు. కానీ మీరు ఇప్పుడు రిపోర్ట్ చేయవలసినటువంటి కాలేజీ థర్డ్ ఫేజ్లో ఏదైతే మీకు అలాట్మెంట్ అయ్యిందో ఆ కాలేజీకి మాత్రమే మీరు వెళ్ళాలి. దాదాపు 10% పిల్లలు మళ్ళీ సెకండ్ ఫేజ్కి వచ్చినటువంటి కాలేజీకి పోయి కన్ఫ్యూజ్ అయిపోయి ఈరోజు సీట్ అలాట్మెంట్ పోగొట్టుకునేటువంటి అవకాశం ఉంది. మరొకసారి వీడియో చూస్తూ మీరు చూసుకోవాల్సింది, మీకు ఫైనల్ ఫేజ్ థర్డ్ ఫేజ్లో ఏదైతే కాలేజ్ అలాట్ అయ్యిందో ఆ కాలేజీకి మాత్రమే మీరు వెళ్ళాలి. ప్రిన్సిపల్స్ కూడా అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ కానీ ఎవరైతే సర్టిఫికేట్స్ తీసుకునే వాళ్ళు ఉన్నారో దీన్ని జాగ్రత్తగా వాళ్ళు చూసుకుంటారు. వాళ్ళు కానీ చూసుకున్నట్లయితే ఇబ్బంది లేదు. కానీ అట్లా లేకుండా ఉంటే మాత్రం ఇబ్బంది జరుగుతుంది. నాట్ రిపోర్టింగ్ ఆఫ్ ది క్యాండిడేట్. మీరు ఎవరైతే 17/8/2024 సాయంత్రం 5 గంటల లోపల కాలేజీలో రిపోర్ట్ చేయరో మీ అడ్మిషన్ అనేది ఆటోమేటిక్గా క్యాన్సిల్ అయిపోతుంది. మీకు వచ్చినటువంటి అడ్మిషన్ మీద మీకు ఎటువంటి క్లెయిమ్ కానీ రైట్ కానీ ఉండదు. అది 4వ పాయింట్. So all the principals are hereby informed to update the joining details of the candidates latest by the website remain closed thereafter. ఈ రోజు సాయంత్రం తర్వాత ఈ వెబ్సైట్ అనేది క్లోజ్ అయిపోతుంది. మీ జాయినింగ్ రిపోర్టు కాలేజీ వాళ్ళు అప్డేట్ చేయలేరు. మీ సీట్ ఆటోమేటిక్గా క్యాన్సిల్ అయిపోతుంది. సో ఎనీ మిస్టేక్ ఇన్ అప్డేటింగ్ ద జాయినింగ్ డీటెయిల్స్ ఆఫ్ ది క్యాండిడేట్స్ will result in lodging of the seat by the candidate which is viewed సీరియస్లీ అండ్ ద ప్రిన్సిపల్ విల్ బీ హెల్డ్ రెస్పాన్సిబుల్ ఫర్ ది సేమ్. ఎవరైతే మీరు సర్టిఫికేట్లు ఇచ్చిన తర్వాత ప్రిన్సిపాల్ కానీ అక్కడ కాలేజీలో ఉన్నటువంటి స్టాఫ్ కానీ రిపోర్ట్ చేయకపోతే వాళ్ళు దానికి బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఆఫ్టర్ రిపోర్టింగ్ ఆఫ్ ది క్యాండిడేట్స్ ద ఫైనల్ వేకెన్సీ ఇంక్లూడింగ్ నాట్ రిపోర్టెడ్ క్యాండిడేట్స్ విల్ బీ డిస్ప్లేడ్ ఇన్ ద వెబ్సైట్ ఆన్ ఆర్ బిఫోర్
20వ తారీఖు చేస్తారంటండి. ఈరోజు తేదీ ఎంత మనకి 17. 20వ తారీఖు రోజున వాళ్ళన్నీ కూడా ఖాళీలన్నింటినీ కూడా వెబ్సైట్లో పెడతారు. డ్రాప్ అవుట్స్ ఆర్ క్యాన్సిలేషన్స్ ఆర్ నాట్ పర్మిటెడ్ ఆఫ్టర్ ఫైనల్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్. సో ఈ ఫైనల్ ఫేజ్ అయిపోయిన తర్వాత క్యాన్సిలేషన్స్ అనేవి పర్మిట్ అవ్వబడవు. ఇది ఇప్పుడు పాయింట్కి వచ్చాం. సెంట్రలైజ్డ్ ఇంటర్నల్ సైడింగ్ విల్ బీ కండక్టెడ్ బై ద కన్వీనర్. ఇంతకుముందు ఏంటంటే కాలేజ్ వాళ్ళు చేసేవాళ్ళు, సో ఇప్పుడు కన్వీనరే చేస్తున్నాడు. ద ఫీజ్ రీయింబర్స్మెంట్ ఈజ్ అప్లికబుల్ టు ద ఎలిజిబుల్ ఇంటర్నల్ స్లైడెడ్ క్యాండిడేట్స్. ఇప్పుడు ఏదైతే వేకెన్సీ చూపిస్తుందో, ఉదాహరణకి సిఎంఆర్లో తీసుకుందాం అనుకుందాం, లేకపోతే ఏదో సిబిఐటీలో తీసుకుందాం అనుకుంది. సిబిఐటీలో మెకానికల్లో వచ్చినటువంటి పిల్లలు మంచి ర్యాంక్ ఉన్నట్లయితే వాళ్ళు సిఎస్సికి స్లైడ్ అయిపోతారు. అట్లా స్లైడ్ అయినటువంటి పిల్లలకు కూడా ఇంతకుముందు రీయింబర్స్మెంట్ ఉండేది కాదు, కానీ ఈ సంవత్సరం నుంచి వాళ్ళందరికీ కూడా రీయింబర్స్మెంట్ అనేది ఉంది. ఆల్ ద ప్రిన్సిపల్స్ ఆర్ రిక్వెస్టెడ్ టు బెస్టో దేర్ పర్సనల్ అటెన్షన్ టు గైడ్ ద స్టూడెంట్స్ ఫర్ ఎక్సర్సైజింగ్ ఆప్షన్స్ ఫర్ ఇంటర్నల్ సైడింగ్ యాజ్ పర్ ది కిడ్. ఏం చెప్తున్నారంటే వీళ్ళు ఎక్కడెక్కడ వేకెన్సీస్ ఉన్నాయనేది పిల్లలు కన్ఫ్యూజ్ అయిపోతుంటారు, కాబట్టి వాళ్ళకి గైడ్ చేయండి మీరని చెప్పేసి కన్వీనర్ గారు చెప్తూ ఉన్నారు. ఆల్ ద క్యాండిడేట్స్ హూ హ్యావ్ రిపోర్టెడ్ ఎట్ ది అలాటెడ్ కాలేజ్ యాజ్ పర్ ది షెడ్యూల్ ఆర్ ఎలిజిబుల్ టు పార్టిసిపేట్ ఇన్ సెంట్రలైజ్. ఎవరైతే కాలేజీలో వెళ్ళి వాళ్ళ సర్టిఫికేట్ సబ్మిట్ చేసి వాళ్ళ జాయినింగ్ రిపోర్ట్ కొడతారో వాళ్ళ వరకు మాత్రమే ఈ యొక్క సెంట్రలైజ్డ్ స్లైడింగ్ కౌన్సిలింగ్ అనేది, ఇంటర్నల్ స్లైడింగ్ అనేది ఉంటుంది, మిగిలిన వాళ్ళకి ఉండదు. అంటే మేము థర్డ్ ఫేజ్ రిపోర్ట్ చేయం సార్, అయినా కానీ మేము సెంట్రలైజ్డ్ స్లైడింగ్ కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేస్తామంటే అట్లా వీలు ఉండదు, అలా చేయడానికి లేదు. ద ప్రొవిజనల్ అలాట్మెంట్ ఆఫ్ నాట్ రిపోర్టెడ్ క్యాండిడేట్స్ ఆటోమేటికల్లీ స్టాండ్స్ క్యాన్సిల్డ్ అండ్ విల్ బీ ట్రీటెడ్ యాజ్ వేకెంట్ ఫర్. ఎవరైతే అట్లా కాలేజీకి వెళ్ళి రిపోర్ట్ చేయరో వాళ్ళ సీట్ని సెంట్రలైజ్డ్ ఇంటర్నల్ స్లైడింగ్ కోసం కన్సిడర్ చేయబడుతుంది, అంతేగాని ఆ సీట్ అనేది ఖాళీగా ఉంచరు. ఇన్ సెంట్రలైజ్డ్ ఇంటర్నల్ స్లైడింగ్ ఇఫ్ ద క్యాండిడేట్ స్లైడ్స్ టు అదర్ బ్రాంచ్ ఇన్ ద సేమ్ కాలేజ్ ద ప్రీవియస్, ఇక్కడ ఇంకోటి ఇంపార్టెంట్ అండి, మీరు మెకానికల్ నుంచి సిఎస్సికి షిఫ్ట్ అయ్యారనుకుందాం. షిఫ్ట్ అయిన తర్వాత మీ యొక్క మళ్ళీ జాయినింగ్ రిపోర్ట్ ఇవ్వాలి, మళ్ళీ మీ యొక్క అలాట్మెంట్ ఆర్డర్ని కూడా డౌన్లోడ్ చేసుకోవాలి, ఎందుకంటే కొత్త అలాట్మెంట్ ఆర్డర్ అనేది వస్తుంది. పాత అలాట్మెంట్ ఆర్డర్ చెల్లదు. కంపల్సరీగా మీరు ఏదైతే కొత్త బ్రాంచ్కి మూవ్ అవుతారో మీరు ఆ బ్రాంచ్కి సంబంధించినటువంటి అలాట్మెంట్ ఆర్డర్ని, ఆ బ్రాంచ్కి సంబంధించినటువంటి జాయినింగ్ రిపోర్ట్ని తీసుకోవాల్సి ఉంటుంది. ఎక్సర్సైజింగ్ ఇదిగో డేట్లు ఎప్పుడు ఇచ్చినాయి మనకి, ఇప్పుడు 20వ తారీఖు మనకి మొత్తం ఈ వేకెన్సీస్ డిస్ప్లే చేస్తాడని చెప్పాడు కదా, మనకి ఆప్షన్స్ ఎక్సర్సైజ్ చేయడానికి 21, 22వ తారీఖు ఇచ్చాడు. ఈ డేట్స్ ఇంపార్టెంట్ అండి, గుర్తుపెట్టుకోండి. 21 and 22 అలర్ట్గా ఉండండి. 20వ తారీఖు నేను ఎక్కడెక్కడ వేకెన్సీస్ ఉన్నాయని నేను వీడియో కూడా చేస్తాను, కాబట్టి అది చూసుకోండి. ఫ్రీజింగ్ ఆఫ్ ఆప్షన్స్ 22వ తారీఖు ఆప్షన్స్ అనేవి ఫ్రీజ్ అయిపోతాయి. అలాట్మెంట్ వచ్చేసి 24వ తారీఖు ఇస్తారు. సో డౌన్లోడింగ్ న్యూ అలాట్మెంట్ ఆర్డర్ ఇఫ్ ఎనీ, సెల్ఫ్ రిపోర్ట్ త్రూ వెబ్సైట్ అండ్ రిపోర్టింగ్ టు ద, మీకు వచ్చినటువంటి బ్రాంచ్లో మళ్ళీ అదే కాలేజీలో ఉంటారు కాబట్టి డౌన్లోడింగ్ ఆఫ్ న్యూ అలాట్మెంట్ ఆర్డర్ ఇఫ్ ఎనీ ఇంటర్నల్ స్లైడింగ్ ద్వారా వచ్చినటువంటిది, సెల్ఫ్ రిపోర్ట్ త్రూ వెబ్సైట్, మళ్ళీ సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి, మళ్ళీ రిపోర్టింగ్ ఇన్ ద న్యూ బ్రాంచ్ విత్ ఇన్ ద సేమ్ కాలేజ్. ఈ ఎప్పుడు లోపల చేయాలంటే 24, 25వ తారీఖు లోపల చేయాలి. దీని తర్వాత మనకి స్పాట్ అడ్మిషన్స్ అనేవి ఉంటాయి 27వ తారీఖు. సో ఇది సెంట్రలైజ్డ్ ఇంటర్నల్ స్లైడింగ్ సంబంధించినటువంటి సమాచారం. సార్ మరి ఫోర్త్ ఫేజ్ గురించి మీరు ఎక్కడ ఇందులో మాట్లాడలేదు అని అంటే, మోస్ట్లీ మనకు మంగళవారం రోజు ఒక కొలిక్కి వచ్చేటువంటి అవకాశం ఉంది. ఏ మోడల్లో మనకు ఫోర్త్ ఫేజ్ వస్తుందని తెలుస్తుంది. కానీ ఈ లోపల గవర్నమెంట్ వచ్చినటువంటి కమిషనర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ నుంచి టీఎస్ కన్వీనర్, ఎంసెట్ కన్వీనర్ నుంచి వచ్చినటువంటి ఈ యొక్క నోటిఫికేషన్ని మీ యొక్క సౌకర్యార్థం నేను దాన్ని ఇట్లా డిస్క్రిప్షన్లో కూడా పెడుతున్నాను, మీరు ఒకసారి చదువుకోవచ్చు ఎక్కడ ఇబ్బంది లేకుండా. థ్యాంక్ యూ సో మచ్. బై బై.